స్క్రీన్ షేర్ అవుతుందా? బ్రో షేర్ అవుతుంది. ఓకే, రైట్. సో టుడే ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇది ఏంటి అంటే మనకి ఫార్మ్స్. అసలుకి మనం ఫార్మ్స్ లేకుండా బ్యాక్ ఎండ్ లో ఎటువంటి ప్రాసెస్ చేయలేము. ఓకే. సో అసలు ఫార్మ్స్ అంటే ఏంటి, ఫార్మ్స్ లో ఎటువంటివి జరుగుతాయి, ఫార్మ్స్ లో ఏమేమి ఉంటాయి, ఈ ఫార్మ్ ని బ్యాక్ ఎండ్ ఎలా కనెక్ట్ చేస్తారు, అట్ ద సేమ్ టైం జావా స్క్రిప్ట్ అంటే ఏంటి, జావా స్క్రిప్ట్ ఎందుకు యూస్ చేస్తున్నాం, అండ్ జావా స్క్రిప్ట్ లో ఎలా వ్యాలిడేట్ చేస్తాం ఫార్మ్ ని, ఈ మొత్తం కూడా ఈ 2 days ఆర్ 3 days క్లాసెస్ లో మనం డిస్కస్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో సాటర్డే కల్లా మనకి ఫ్రంట్ ఎండ్ విత్ ఫార్మ్స్ తోటి రెడీగా ఉంటాం అనమాట. సండే విల్ కండక్ట్ ఏ బూట్ క్యాంప్. మండే నుంచి మనం బ్యాక్ ఎండ్ ప్రాసెస్కి వెళ్ళిపోతాం. సో బ్యాక్ ఎండ్ ప్రాసెస్లో ఆల్రెడీ మనం రోడ్ మ్యాప్లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో మనం రిజిస్ట్రేషన్ ఫామ్ ఒకటి, లాగిన్ ఫామ్ ఒకటి కంప్లీట్ చేసుకుంటాం. ఈ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆల్రెడీ మన దగ్గర హోమ్ పేజ్ ఉంది. అండ్ ఈ 2 కంప్లీట్ అయిన తర్వాత వి విల్ గో టు ఎంవిసి ఆర్కిటెక్చర్ బ్యాక్ ఎండ్ పర్పస్. ఈ బ్యాక్ ఎండ్ పర్పస్ మాక్సిమం 5 days తీసుకుంటాను. ఈ 5 daysలో మనం ఈ కాన్సెప్ట్స్ని కవర్ చేస్తాం అనమాట. ఓకే. సో మనం బ్యాక్ ఎండ్కి వెళ్ళాలి అంటే మన దగ్గర ఈ 3 pages రెడీ ఉండాలి. కానీ అట్ ప్రెసెంట్ టైం మన దగ్గర హోమ్ పేజ్ మాత్రమే ఉంది, ఇంకా లాగిన్ అండ్ రిజిస్ట్రేషన్ పేజెస్ లేవు. సో ఈ 2 or 3 days మనం రిజిస్ట్రేషన్ పేజ్ గురించి మాట్లాడతాం. సాటర్డే కల్లా కంప్లీట్ చేసుకుంటాం. సండే విల్ కండక్ట్ ఏ బూట్ క్యాంప్ అబౌట్ HTML పేజెస్. అందరూ కూడా HTML పేజ్తో రెడీగా ఉంటే కనుక నేను ఎంవిసి ఆర్కిటెక్చర్ని స్టార్ట్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు మనం ఫార్మ్స్ రెడీ చేయాలి కాబట్టి ఐ ఆల్రెడీ టోల్డ్ యూ మనకి ఇలాంటి ఒక ఫోల్డర్ ఉండాలి అని చెప్పేసి. ఈ ఫోల్డర్లో index.html ఉంది. సో అలాగే ఇప్పుడు నాకు రిజిస్ట్రేషన్ ఫామ్ కావాలి అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేది కూడా ఒక HTML పేజ్ అయి ఉండాలి. అలా HTML పేజ్ రెడీ చేయాలి అంటే నౌ వీఆర్ టేకింగ్ అనదర్ న్యూ ఫైల్ ఇన్ నోట్ప్యాడ్++. దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి సేవ్ యాజ్, సేమ్ డెస్క్టాప్ లో ఉన్న మీ యొక్క ఫోల్డర్కి వెళ్ళండి. ఆ ఫోల్డర్లోనే బయట ఇప్పుడు రిజిస్ట్రేషన్ కాబట్టి registration.html లాగా సేవ్ చేస్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు నేను ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ చేయబోతున్నా. ఓకే, నో ప్రాబ్లం. రిజిస్ట్రేషన్ ఫామ్ చేయబోతున్నా. సో మన యొక్క కాన్సెప్ట్ ఏంటి, HTML తోటి ఇప్పుడు రిజిస్ట్రేషన్ పేజ్ చేయాలి. సో నేను ఏం చేస్తున్నా అంటే టైం టేకింగ్ ప్రాసెస్ లేకుండా జస్ట్ ఏం లేదు, ఒక HTML స్ట్రక్చర్ని తెచ్చుకున్నాను అనమాట. లైక్ హెడ్ పార్ట్ ఉండాలి, బాడీ ఉండాలి, అంతే. ఓకే. ఇది ఏంటి, బూట్ స్ట్రాప్ లింక్, ఈ 2 స్క్రిప్ట్స్ ఫర్ అదర్ లైబ్రరీస్ మనం యాడ్ చేసుకోవడం కోసం స్క్రిప్ట్ ట్యాగ్స్ అనమాట. ఓకే, అంతే కదా. మెటా వచ్చేసి మనకి వ్యూ పోర్ట్ కోసం, లైక్ ఏ స్క్రీన్లో ఓపెన్ చేసినా కూడా మన యొక్క పేజ్ అనేది యూజర్ ఫ్రెండ్లీ ఉండాలి, ఒకలాగే కనిపించాలి అన్నప్పుడు మనం మెటా ట్యాగ్స్ని యూజ్ చేసుకుంటాం. ఓకే. ఈ టైటిల్ వచ్చేసి మనకి ఇప్పుడు ఏంటి, రిజిస్ట్రేషన్ ఫామ్. రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని పెడదాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ బాడీలో ఏదైతే రాస్తారో అదే మనకి అక్కడ డిస్ప్లే అయ్యే కంటెంట్. నా ఒకసారి మన యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ HTML ఓపెన్ చేస్తే కనుక ఓపెన్ ఇంటూ డిఫాల్ట్ వ్యూయర్ ఇలా కనిపిస్తుంది. ఇందాక రిజిస్ట్రేషన్ అని రాసాం కదా, అది ఇక్కడ ఉన్న టైటిల్ అనమాట. ఓకే. సో ఇక్కడ ఉన్న టైటిల్. నౌ అండ్ గో టు అవర్ కోడ్. అండ్ మనకి ఇది ఏంటి, ఇప్పుడు రిజిస్ట్రేషన్ పేజ్ కదా. సో ఒక H1 ట్యాగ్లో రిజిస్ట్రేషన్ పేజ్
h1 close. ఓకే, నా రిఫ్రెష్. రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఇక్కడ నాకు డిస్ప్లే అవుతుంది, రైట్. నా ఈ రిజిస్ట్రేషన్ పేజ్ అనేది నాకు ఇప్పుడు ఫార్మ్స్ కూడా మిడిల్లో ఉంటాయి, రైట్. ఫార్మ్స్ ఎప్పుడు కూడా మిడిల్లోకి రావాలి. ఇలా మిడిల్లోకి రావాలండి, యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ప్రకారం మిడిల్లోకి రావాలి అంటే మనకి 2 టైప్స్లో తీసుకురావచ్చు. ఒకటి, ఇంతకు ముందు నేను చెప్పిన డివిజన్ సబ్ట్రాక్షన్స్, లైక్ గ్రిడ్లో కాలమ్స్ వైజ్ సబ్ట్రాక్ట్ చేయడం. లేదు అంటే యూజ్ సెంటర్ ట్యాగ్. ఇప్పుడు నేను ఇక్కడ సెంటర్ సెంటర్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తున్నాను. ఓకే, సెంటర్ ట్యాగ్ ఇస్ ఏ క్లోజ్ పేర్ ట్యాగ్. సో ఓపెనింగ్ క్లోజింగ్ ఉండాలి. నా ఈ మధ్యలో నేను రిజిస్ట్రేషన్ పేజ్ అని పెట్టాను. ఓకే, నా ఒకసారి బ్యాక్ వెళ్ళి రిఫ్రెష్ చేస్తే కనుక అది మిడిల్ వన్ అయిపోతుంది, ఎందుకంటే మనం సెంటర్ అనే ట్యాగ్ని యూజ్ చేసాం కాబట్టి. లేదు అంటే మనం, ఓకే ఇక్కడ అర్థమవుతుంది కదా. యా, లేదు అంటే మనం డివిజన్ సబ్ట్రాక్షన్స్ రాయాలి. మోస్ట్లీ మనం డివిజన్ సబ్ట్రాక్షన్స్ రాస్తాము, ఇలా సెంటర్ ట్యాగ్ అనేది హార్డ్ కోడ్ చేయము. ఓకే, ఇలా డివిజన్ సబ్ట్రాక్షన్ చేయడానికన్నా ముందు మనం ఒకసారి ఫార్మ్స్ గురించి మాట్లాడదాం, అయిపోతుంది. నో డివిజన్ సబ్ట్రాక్షన్స్ చేద్దాం, మీకు ఇంకా అలవాటు అవ్వాలి. డివ్, నా ప్లాన్ ఏంటి ఇప్పుడు? వెయిట్, ఐ విల్ ఓపెన్ పెయింట్. దిస్ ఈజ్ అవర్ వెబ్ పేజ్. ఈ వెబ్ పేజ్కి ఫ్రంట్లో నాకు మిడిల్లో నాకు రిజిస్ట్రేషన్ ఫామ్ రావాలి. ఓకే, ఇలా రిజిస్ట్రేషన్ ఫామ్ రావాలి అంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ఈ ఎండింగ్ నుంచి ఈ ఎండింగ్ వరకు మనకి 12 కాలమ్స్ ఆక్యుపై చేస్తుంది అని. ఓకే, సో ఇలా 12 కాలమ్స్ని ఆక్యుపై చేసినప్పుడు మనకి మిడిల్ వన్ రావాలి అంటే ఇదొక 4, ఇదొక 4 తీసేస్తే మధ్యలో మిడిల్లో 4లో మనం ఫామ్ రాసుకోవచ్చా? ఆర్ ఎల్స్ ఇదొక 3, ఇదొక 3 తీసేస్తే మధ్యలో 6లో మనం ఫామ్ రాసుకోవచ్చా? సో మిడిల్ వన్ అవుతుంది కదా. ఇలా మిడిల్ వన్ చేసుకోవాలంటే మన దగ్గర ఉన్నది డివిజన్ సబ్ట్రాక్షన్స్ అనేది ఉంది. దాన్ని ఎలా చేస్తామంటే ఐ హ్యావ్ ఎ డివ్ అండ్ క్లాస్ ఈక్వల్స్ టు కంటైనర్ ఆర్ కంటైనర్ ఫ్లూయిడ్, ఎనీథింగ్, కంటైనర్ ఆర్ కంటైనర్ ఫ్లూయిడ్. నా ఆ డివిజన్ క్లోజ్ అయిపోయింది. సో డివిజన్ క్లోజ్ అయిన తర్వాత నాకు ఒక లైక్ ఏం ఓపెన్ అవ్వాలి? రో అనేది ఓపెన్ అవ్వాలి. ఎందుకు? ఒక పేజ్లో ఎన్నైనా రోస్ ఉండొచ్చు, కానీ ఒకటే రోని మనం లైక్ డివిజన్స్ కింద సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, అంటే కాలమ్స్ వేసి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ పేజ్ అంతా కూడా, అంటే ఈ ఫామ్ అంతా కూడా ఒకటే రోనా లేకపోతే మల్టిపుల్ రోస్లో ఉందా ఈ ఫామ్? సో ఒకటే రోలో ఇది ఆక్యుపై చేయాలి. ఇలా ఒకటే రోలో ఆక్యుపై చేయాలి, కానీ డివిజన్స్ అనేవి సబ్ట్రాక్ట్ అయి ఉండాలి, అంటే కాలమ్స్ అనేవి సబ్ట్రాక్ట్ అయి ఉండాలి. ఇలా సబ్ట్రాక్ట్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం ఒకటే రోలో ఉండాలి అంటే వినిపిస్తుందా? క్లియర్ ఉందా? సాయి కుమార్ ఆర్ జయంత్, ఎనీవన్ క్లియర్ ఉందా వాయిస్? క్లియర్ గా ఉందన్న. ఓకే, రైట్. సో ఇలాగా ఒకటే రోలో మల్టిపుల్ కాలమ్స్ కింద సెగ్రిగేట్ చేయాలి. ఇలా సెగ్రిగేట్ చేయాలి అంటే ఇదంతా ఒకటే రో అయి ఉండాలి, ఆ రోనే మనం మల్టిపుల్ కాలమ్స్ కింద సెగ్రిగేట్ చేయాలి. ఓకే, అలా సెగ్రిగేట్ చేయాలి అంటే ఐ హ్యావ్ ఏ క్లాస్ నేమ్ ఈజ్ రో. సి, ఇప్పుడు చూడండి, నాకు ఒక డిస్ప్లే ఉంది, ఆ డిస్ప్లేలో ఒక రో ఉంది. ఈ రోని నేను ఇప్పుడు కాలమ్స్ కింద సెగ్రిగేట్ చేయాలి అంటే div క్లాస్ ఈక్వల్స్ టు మనకున్నది ఏంటి? కాల్ హైఫన్ ఎండి హైఫన్ ఫస్ట్ ఎంత 4 కావాలి. ఓకే, ఈ 4లో ఏముండాలి? ఓకే, ఆ 4లో ఏముండాలని మాట్లాడకంటే ముందు
నేను ఇప్పుడు 4 3 12 కాబట్టి 12 కాలమ్స్ కింద నేను దీన్ని సెగ్రిగేట్ చేసిస్తాను. ఓకే, నౌ ఒకసారి పెయింట్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ కాలమ్స్లో ఏమీ ఉండకూడదు. సారీ. సో ఫస్ట్ కాలమ్స్ లో ఏముండాలి, ఏమీ ఉండకూడదు, ఎంటీ. అండ్ లాస్ట్ కాలం లో కూడా ఎంటీ ఉండాలి, మిడిల్ లోనే ఫామ్ ఉండాలి. సో ఇప్పుడు నాకు ఈ ఫస్ట్ కాలంలో ఏమి ఉండకూడదు, ఎంటీ. సో ఇది ఎంటీగానే ఉంది. నెక్స్ట్ కాలంలో ఏమి ఉండకూడదు, ఇది ఎంటీగానే ఉంది. ఇప్పుడు మిడిల్ కాలం ఏదైతే ఉందో అందులో నాకు ఫామ్ రావాలి, రైట్? సో హ్యాపీగా H1 ట్యాగ్ ని ఇలా కట్ చేసి ఈ మధ్యలో పేస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు రిజిస్ట్రేషన్ అనేది కూడా మధ్యలోనే రావాలి కాబట్టి. నా ఒకసారి వెబ్సైట్కి వెళ్ళిపోతే రిఫ్రెష్, సి మిడిల్కి వచ్చేసింది, రైట్? ఎస్, సూపర్. నా ఇందులో నాకు ఫార్మ్స్ అనేవి కావాలి. మనకి ఫామ్ ని బిల్డ్ చేయడానికి ఫామ్ అనే అట్రిబ్యూట్ ఉందమ్మా. ఫామ్ ని బిల్డ్ చేయడానికి ఏముంది, ఫామ్ అనే సారీ ట్యాగ్ ఉంది. ఫామ్ ఫామ్ రైట్. ఈ ఫామ్ అనే దాంట్లో ఏముంటాయి అంటే వీ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ ఇన్పుట్ ఫీల్డ్స్. ఇన్పుట్ ఫీల్డ్స్ అంటే ఇన్పుట్ అంటే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి. ఫామ్ అంటేనే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవడం యాజ్ ఏ ఫామ్ గా తీసుకుంటాం. సో ఇలా తీసుకోవాలంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ టైప్ ఉంటాయి అన్నమాట. సో అది ఎలా తెలుస్తుంది అంటే నౌ యూ కెన్ గో టు 33 schools. Before there is a forms here. See. Wait a moment. Okay, no problem. Input types in HTML. See, these are all input types అన్నమాట. నౌ మనం బటన్ ఇంతకు ముందు వరకు బటన్ అనే ట్యాగ్ ని యూజ్ చేసాం. నౌ బటన్ ని కూడా ఇన్పుట్ టైప్ అనేది డిక్లేర్ చేసి బటన్ రాస్తే చాలు, బటన్ అప్లై అయిపోతుంది. అలాగే నాకు చెక్ బాక్స్ కావాలనుకోండి, టైప్ ఈక్వల్స్ టు చెక్ బాక్స్. కలర్ కావాలనుకోండి, టైప్ ఈక్వల్స్ టు కలర్. అంటే నేను ఇప్పుడు కలర్ ని లైక్ మన దగ్గర కలర్ కోడ్స్ ఎలాగైతే ఉంటాయో అట్లా మనం ఇక్కడ నుంచే సెట్ చేసుకోవచ్చు. లైక్ డేట్ కావాలంటే డేట్ అనే టైప్ ని యూజ్ చేసుకోవచ్చు అలాగా. సో ఇలాగా లాట్స్ ఆఫ్ ఇన్పుట్ టైప్స్ ఉంటాయి, ఇవన్నీ మీరు ఒక్కొక్కటి చెక్ చేయండి. ఓకే, మనం మోస్ట్లీ యూజ్ చేసేది అయితే ఇదొకటి అండ్ ఇదొకటి యూజ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో నెంబర్ కూడా యూజ్ చేస్తాం అండ్ పాస్వర్డ్ ఒకటి యూజ్ చేస్తాం. టెక్స్ట్, సబ్మిట్, పాస్వర్డ్, నెంబర్ ఇవి మాత్రం బాగా యూజ్ చేస్తాం అనమాట. ఓకే, నౌ ఐ విల్ గో టు దిస్ పేజ్ అండ్ ఎవ్రీ ఫామ్ లో లాట్ ఆఫ్ ఇన్పుట్ ఫీల్డ్స్ ఉంటాయి. యాజ్ యువర్ రిక్వైర్మెంట్ ప్రకారం మీకు ఏ టైప్ లో ఇన్పుట్ ఫీల్డ్స్ కావాలి, లైక్ ఫస్ట్ నేమ్ ఒకటి కావాలి, లాస్ట్ నేమ్ ఒకటి కావాలి, మెయిల్ ఐడి, పాస్వర్డ్, మొబైల్ నెంబర్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, ఇలా ఫీల్డ్స్ కావాలి అనుకోండి. నౌ ఇన్పుట్ టైప్ నీ రిక్వైర్మెంట్ ని బట్టి ఎన్ని ఇన్పుట్ ఫీల్డ్స్ తీసుకుంటావు అంటే అది నీ ఇష్టం. ఓకే, టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ లాగే కదా మనం అక్కడ అప్లై చేస్తాం. సో టెక్స్ట్. నౌ అండ్ ప్లేస్ హోల్డర్ అంటాం. లైక్ నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా ఎప్పుడైతే క్లోజ్ చేస్తారో ఇది కూడా అన్పేరిడ్ ట్యాగ్స్ అనమాట. ఇన్పుట్ ఫీల్డ్స్ అన్ని కూడా అన్పేరిడ్ ట్యాగ్స్ కింద వస్తాయి. నౌ ఐఎమ్ గో టు అవర్ పేజ్ అండ్ రిఫ్రెష్. వి హ్యావ్ హియర్ టెక్స్ట్ బాక్స్. సో మనం ఇక్కడ నుంచి ఏదైనా రాయొచ్చు, కానీ యూజర్కి తెలియాలిగా ఇక్కడ ఏది రాయాలి అని. అలా తెలియాలి అంటే వీ హ్యావ్ ఏ ప్లేస్ హోల్డర్. ప్లేస్ హోల్డర్ అనే ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది. ఈ యాట్రిబ్యూట్ లో లైక్ FIRST ఫస్ట్ నేమ్ అని డిక్లేర్ చేసుకున్నాం.
సో ఫస్ట్ నేమ్ అని డిక్లేర్ చేస్తా. ఇక్కడ ఏదైతే డిక్లేర్ చేస్తారో అది ఈ మధ్యలో కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇలాగే నేను ఏం చేస్తాను, నాకు ఇప్పుడు ఫస్ట్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్, కన్ఫర్మ్ సారీ మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ కావాలి. అన్నిటికీ టెక్స్ట్ ఇచ్చేస్తాను. ఇక్కడ యూజర్ నేమ్, అండ్ అక్కడ యూజర్ నేమ్. ఇక్కడ ఏం కావాలి నాకు, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ నెంబర్, మొబైల్, ఇక్కడ మెయిల్ ఐడి, ఇక్కడ పాస్వర్డ్, సి పాస్వర్డ్ అంటే కన్ఫర్మ్ పాస్వర్డ్. నౌ గో టు యువర్ హోమ్ పేజ్, సారీ రిజిస్ట్రేషన్ పేజ్ అండ్ రిఫ్రెష్ ఇట్. మనకి ఇలా డిస్ప్లే అయింది. ఇలా డిస్ప్లే అవ్వకూడదు కదా, ఒక ఫామ్ అంటే అట్రాక్టివ్ గా ఉండాలి. ఇలా అట్రాక్టివ్ గా ఉండాలి అంటే వీ హ్యావ్ ఏ ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్స్ ఉన్నాయమ్మా బూట్ స్ట్రాప్ లో. అది క్లాస్ అంటున్నాను కాబట్టి క్లాస్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్ మధ్యలో ఫామ్ హైఫన్ గ్రూప్. ఫామ్ గ్రూప్ అంటాం. ఏదైతే ఫామ్ అనే ట్యాగ్ ఉంటుందో అందులో ఫామ్ గ్రూప్ అనే ఒక క్లాస్ ని మెన్షన్ చేయండి. యాజ్ ఆఫ్ నో ఎవ్రీ ఇన్పుట్ ఫీల్డ్ కి ఒక క్లాస్ ఉంటుంది. ఇట్స్ నేమ్ ఫామ్ కంట్రోల్ హైఫన్ కంట్రోల్. సింపుల్, ఫామ్ హైఫన్ కంట్రోల్ అనే ఒక క్లాస్ నేమ్ ఉంటుంది. బికాస్ ఈ ఫామ్ అంతా ఒక గ్రూప్ ఆఫ్ ఫామ్. ఈ గ్రూప్ ఆఫ్ ఫామ్ లో ఇండివిజువల్ గా ఒక్కొక్క కంట్రోల్ ఉంది. అంటే ఒక్కొక్క కంట్రోల్ అంటే ఒక్కొక్క ఇన్పుట్ ఫీల్డ్ అనేది ఒక్కొక్క యాక్షన్ ని కంట్రోల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇన్పుట్ ఫీల్డ్ ఏం చేస్తుంది, ఫస్ట్ నేమ్ అనే దాన్ని టైప్ చేపిస్తుంది. సో ఇట్ ఈస్ ఏ కంట్రోల్, రైట్? ఇట్స్ కంట్రోలింగ్ ద ఫస్ట్ నేమ్. నెక్స్ట్ ఇన్పుట్ ఫీల్డ్ ఏం చేస్తుంది, ఇట్స్ కంట్రోలింగ్ ద యూజర్ నేమ్. సో ప్రతి ఒక్కటి ఒక కంట్రోల్. దేంట్లో కంట్రోల్ చేయబోతుంది, ఫామ్ లో. సో అలా గుర్తుపెట్టుకోండి, క్లాస్ ఈక్వల్స్ టు ఫామ్ కంట్రోల్. ఇదంతా గ్రూప్ ఆఫ్ ఉన్నాయి కాబట్టి ఆ ఫామ్ అనే ట్యాగ్ లో ఫామ్ ఈక్వల్స్ టు గ్రూప్ అని గుర్తుపెట్టుకోండి. సో యాజ్ ఆఫ్ నో అన్ని అన్ని ఇన్పుట్ ఫీల్డ్స్ కి నేను అప్లై చేస్తాను. నా సేవ్ చేసి ఒకసారి బ్యాక్ వెళ్ళి రిఫ్రెష్ చేస్తే ఇలాగ అప్లై అయిపోతుంది. సూపర్గా ఉంది కదా. ఇది బూట్ స్ట్రాప్ నుండి వచ్చింది. సి అలా కనిపిస్తుందా. నా నాకు ఇలా దగ్గరగా ఉండకూడదు. అట్ ద సేమ్ టైం ఈ పైన కూడా నాకు ఫస్ట్ నేమ్ అని రావాలి, సెకండ్ నేమ్. లైక్ ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మ్స్ అని చూస్తే కనుక as of now we are doing like this. సరే ఏదో తీసుకున్నాం. దీంట్లో ఏముంది, ఇక్కడ ప్లేస్ హోల్డర్ ఉంది. అట్ ద సేమ్ టైం దానిపైన కూడా ఒక మెసేజ్ త్రో చేస్తుంది. ఇలా మెసేజ్ అండ్ అది ఉండాలి అంటే కనుక మనం ఇక్కడ లేబుల్ అనేది యూజ్ చేస్తామమ్మా. లేబుల్ ఆర్ ఏ ట్యాగ్ అయినా పర్లేదు, మీరు H2 నుంచి H6 పారాగ్రాఫ్ ట్యాగ్ ఏదైనా తీసుకోండి. కానీ మేజర్లీ అయితే కనుక లేబుల్ అనేది మనం ఫార్మ్స్ లో యూజ్ చేస్తాం. లేబుల్ ఆల్సో ఏ పేరు ట్యాగ్. ఈ లేబుల్ ఏం చేస్తావు, నీకు కావాల్సిన FIRSTNAME ఫస్ట్ నేమ్. ఓకే, నౌ గో టు యువర్ పేజ్ అండ్ రిఫ్రెష్ హియర్. సి ఇలా వస్తుంది. ఓకే, సో అలాగా ప్రతి ఒక్క దానికి అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతే కనుక లేబుల్ ఫస్ట్ నేమ్ దగ్గర ఏం చేస్తాను,
ఇలాగ ఇచ్చేస్తాం. సబ్మిట్. సో ఫస్ట్ నేమ్ కాదు, తర్వాత యూజర్ నేమ్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, పాస్వర్డ్, సి పాస్వర్డ్, సేవ్, గో టు యువర్ పేజ్ అండ్ రిఫ్రెష్ లైక్ దిస్. ఇలా వచ్చేసింది ఫామ్. సూపర్. నా ఇలా ఒక ఫామ్ వచ్చింది. నెక్స్ట్ ఇవన్నిటికి కలర్స్ కావాలి. లైక్ రెడ్ కలర్ అప్లై చేద్దాం. ఇలా అప్లై చేయాలి అంటే మనకి లేబుల్ అనేది ఉంది కాబట్టి ట్యాగ్, అన్ని లేబుల్స్ కలిపి ఇప్పుడు మనం ట్యాగ్తో స్టైల్ చేస్తున్నాం. ట్యాగ్ని జస్ట్ ట్యాగ్ నేమ్తో కాల్ చేస్తాం. ఓకే, ఏం అప్లై చేద్దాం అనుకున్నాం? కలర్, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్. సేవ్ అండ్ రిఫ్రెష్. ఇట్ విల్ బి అప్లైడ్. ఓకే, నౌ ఇప్పుడు ఇందులో ఏది రాసినా అది మనకి అప్లై అవుతుంది. నెక్స్ట్ గో టు యువర్ పేజ్ అండ్ ఎవ్రీ ఇన్పుట్ ఫీల్డ్స్. ఇక్కడ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఎవ్రీ ఇన్పుట్ ఫీల్డ్ కంటైన్స్ వన్ నేమ్ అండ్ ఐడి. ఓకే, ఎవ్రీ ఫీల్డ్ కంటైన్స్, ఇన్పుట్ ఫీల్డ్ కంటైన్స్ వన్ నేమ్ అనే అట్రిబ్యూట్, వన్ ఐడి అనే అట్రిబ్యూట్ ఉండాలి. నేమ్ ఎందుకో మాట్లాడదాం. ఐడి వచ్చేసి జావా స్క్రిప్ట్ పర్పస్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఐడిలో ఎఫ్ నేమ్, ఇక్కడ ఏదైతే నేమ్ తీసుకున్నారో, సారీ ఐడి నేమ్ తీసుకున్నారో అదే నేమ్ కూడా అప్లై చేయండి. ఎవ్రీ ఇన్పుట్ ఫీల్డ్ కంటైన్స్ వన్ నేమ్ అండ్ ఐడి. యూ నేమ్, నేమ్ ఈక్వల్స్ టు నేమ్ ఏంటిది? మొబైల్. ఐడి కూడా మొబైల్. నేమ్ ఈక్వల్స్ టు మెయిల్. ఐడి ఈక్వల్స్ టు మెయిల్. నేమ్ ఈక్వల్స్ టు పాస్వర్డ్. ఐడి ఈక్వల్స్ టు పాస్వర్డ్. నెక్స్ట్ నేమ్ ఈక్వల్స్ టు సి పాస్వర్డ్. ఐడి ఈక్వల్స్ టు సి పాస్వర్డ్. సో ఎవ్రీ ఇన్పుట్ ఫీల్డ్ కంటైన్స్ టూ పర్టిక్యులర్ అట్రిబ్యూట్స్ కంపల్సరీగా ఉండాలి. ఒకటి ఐడి, ఒకటి నేమ్. ఈ ఐడి ఏం చేస్తుంది అంటే ఈ ఇన్పుట్ ఫీల్డ్ని సెలెక్ట్ చేయడం కోసం అన్నమాట. మనం జావా స్క్రిప్ట్లోకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఇది ఏం పర్ఫామ్ చేస్తుందో చెప్తాను. యాజ్ ఆఫ్ నో కంపల్సరీగా నేమ్ కూడా డిక్లేర్ చేయండి. ఈ నేమ్ మనకి ఎక్కడ యూజ్ అవుతుందో అప్కమింగ్ క్లాసెస్లో మనం చూద్దాం. ఓకే, నెక్స్ట్ every form tag contains also some attributes. For example, this is also have a name, my form అని పెట్టుకుంటున్నాను, and action. I will let you know, no problem. And method. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ప్రతి ఫామ్ లో నేమ్ ఉండాలి, యాక్షన్ ఉండాలి, మెథడ్ ఉండాలి. ఓకే, ఎవ్రీ ఫామ్ కంటైన్స్ మల్టిపుల్ ఇన్పుట్ ఫీల్డ్స్. Every input field contains two particular main attributes, that is name and ID. Name and ID. And every form tag will contains three most important